ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లమూడి. ఓం నారాయణ ఆదినారాయణ. ప్రతినిత్యం హోమం అనంతరం వీడియో పెడతాం. స్వామివారి యొక్క కట్టెలు పచ్చివే భగవాన్ వెంకయ్య స్వామి వారు మమ్మల్ని అనుగ్రహించి ఆ పచ్చి కట్టెలనే ఆరగిస్తున్నారు. ఇక్కడ వచ్చిన వారి భక్తుల్ని అనుగ్రహించడానికి వారి యొక్క తత్వాన్ని చూపిస్తున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ. అందుకని ప్రతినిత్యం హోమం అనంతరం సంగం జాగర్లమూడి భగవాన్ అభయ వైకుంఠంలో మీకు యూట్యూబ్ ఛానల్లో వీడియో పెడుతున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ. 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 సంగం జాగర్లమూడి అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం నామము, హోమము, దారము, విభూది, అన్నదానం. ఇక్కడ ప్రతినిత్యము స్వామివారి యొక్క పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారికి హోమం ముఖ్యం, అన్నదానం ముఖ్యం, దారం ముఖ్యం, విభూది ముఖ్యం, అట్లాగే ఓం నారాయణ నారాయణ ముఖ్యం. ఇవన్నీ ఇక్కడ స్వామివారి దగ్గర జరుగుతున్నాయి కాబట్టి ప్రతినిత్యం హోమగుండంలో వచ్చిన భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నారాయణ ఆదినారాయణ. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాం. ఇక్కడికి సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి ఎవరైతే వస్తారో వారి యొక్క కోరికలు స్వామివారి యొక్క అనుగ్రహంతో నెరవేరుతాయి. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా ప్రదక్షిణ చేస్తే ఆ ప్రదక్షిణే దక్షిణ రూపంలో తీసుకుని అనుగ్రహం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రదక్షిణ ముఖ్యం. అది కూడా హోమగుండం చుట్టూ తిరుగుతూ ఓం నారాయణ మంత్రం చేస్తూ ఆ మంత్రాన్ని మనం ప్రతినిత్యం నామాన్ని నియమంగా చేసుకుంటే వారానికో 15 రోజులకు 20 రోజులకు నెల రోజులకు స్వామివారి యొక్క హోమగుండాన్ని మనం తప్పనిసరిగా దర్శించాలి. హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. కానీ అన్ని కాలాలు అన్ని సమయాలు మనం రాలేము కాబట్టి ఇంటి దగ్గర నామం మారుమ్రోగిపోవాలి. ఓం నారాయణ. ఆ నామం మన ఇంట్లో ఉంటే ఆ నామం ద్వారా ఉద్ధరించబడతాం. అందుకని నామాన్ని విడవకుండా ఇంట్లో ఎవరో ఒకళ్ళు రోజుకోసారి ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు అనుకుని చేయండి. ఆ యొక్క ఫలితాన్ని భగవాన్ వెంకయ్య స్వామి వారు మీ గృహంలో ఆయన అడుగుపెట్టి మీ యొక్క అనుకూలతను ఇస్తారు, ప్రతికూలతను బయటికి పంపిస్తారు. అందుకే మీరు తెలుసుకుని చేసుకోండి. మాకు హోమమే సంగం జాగర్లమూడి అభయ వైకుంఠాశ్రమానికి హోమం ముఖ్యంగా చూస్తాం. భగవాన్ వెంకయ్య స్వామి వారు నాకు అన్నం కంటే నీరు కంటే అన్నిటికంటే నాకు ముఖ్యమైనది హోమగుండం అన్నారు కాబట్టి ఆ హోమగుండానే మేము కూడా ప్రాణప్రదంగా వెంకయ్య స్వామి వారికి భావించి ఆ వెంకయ్య స్వామి వారు మాకు అగ్ని స్వరూపంలో దర్శనమిస్తున్నారని చెప్పి మేము అగ్నిగుండాన్ని ప్రతినిత్యము దైవ స్వరూపంగా వెంకయ్య స్వామి వారికి భావించి మేము ముఖ్యంగా ముందల హోమగుండం మీద దృష్టి పెడతాం. తర్వాత స్వామివారి యొక్క మూల విరాట్ దగ్గర నామము ఓం నారాయణ నామం చేస్తూ స్వామివారి యొక్క లీలలు సత్సంగము చెప్పుకొని పడుతున్నాయి. అది కూడా ఎవరి వల్ల? భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క అనుగ్రహం. అందుకని ప్రతినిత్యం చెప్పినట్టుగా వారమా 15 రోజుల 20 రోజులు నెల రోజులకోసారైనా స్వామివారి యొక్క హోమగుండాన్ని చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి అనుగ్రహం పొందాం. మరి స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క విశేషమైన అనుగ్రహం పొందాం. ఓం నారాయణ ఆదినారాయణ.
తెనాలి నుండి సంగంజాలమూడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలమూడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాసనం ఉంది. ఆ అభయ వైకుంఠాసనం ప్రతినిత్యం హోమం అనంతరం యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం. స్వామివారి యొక్క మూల స్వరూపాన్ని ప్రతి శనివారం స్వామివారి యొక్క అలంకరణతో, స్వామివారి యొక్క మహిమలని యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం. అందరూ స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ నారాయణ. మీ గంగాధర స్వామి. ఓం నారాయణాది నారాయణ, 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 ఓం నారాయణాది నారాయణ.